11వ తారీఖు మే నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 121వ అధ్యాయము 7వ వచనము. ఈ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. సహోదరి సహోదరులారా, ప్రభువు మనకు కాపరి అయి ఉన్నాడు. మనకంటే ధనవంతులు, ఆరోగ్యవంతులు ముందుగానే వెళ్ళిపోయారు. ఈ రోజు మనం సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం ప్రభు కృపయే. ఎన్నోసార్లు మనము ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేసినప్పటికీ, ఆయనను బాధ పెట్టినప్పటికీ ప్రభువు మనల్ని క్షమిస్తూ కృప చూపిస్తూ ఉన్నాడు. మన కంటితో చూడలేకపోవచ్చు, కానీ ఎన్నో రకాల అపాయాల నుండి, కీడుల నుండి ప్రభువు మనల్ని రక్షించాడు. ఎన్నోసార్లు మన ప్రాణాలను కాపాడాడు. మన శరీరాలను అపాయాల నుండి, కీడుల నుండి కాపాడటమే కాదు, మన ఆత్మలకు కూడా రక్షణ కలుగచేయు దేవుడు ప్రభువు. పాపము వలన వచ్చు జీతము మరణము. మరణం నుండి మనల్ని తప్పించడానికే ప్రభువే శరీరధారి అయి యేసుగా భూమి మీదకు వచ్చాడు. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి. మన పాపముల నిమిత్తము నశించిపోవాల్సిన మనల్ని ప్రభువు రక్షించాడు. మన ఆత్మలను నిత్య నరకాగ్ని నుండి కాపాడాడు. కేవలము కాపాడటమే కాదు, మనకు నిత్య జీవము అన్న బహుమానాన్ని అనుగ్రహించాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎన్నోసార్లు ఎన్నో అపాయకర పరిస్థితుల నుండి మమ్మల్ని కాపాడావు తండ్రి. ఈరోజు మేము సజీవుల లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే ప్రభువా. ఎన్నో భయంకర రోగముల నుండి మమ్మల్ని కాపాడారు ప్రభువా. ఎన్నో మరణకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ మీరే మమ్మల్ని అద్భుతంగా రక్షించి మాకు జీవాన్ని అనుగ్రహించారు ప్రభువా. మీరే మాకు ప్రతి క్షణము తోడుగా ఉండండి ప్రభువా. అన్ని రకముల అపవాది క్రియల నుండి మమ్మల్ని కాపాడండి ప్రభువా. భౌతికముగా మమ్మల్ని కాపాడటమే కాదు ప్రభువా, మా ఆత్మలకు కూడా రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నావు తండ్రి. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా. మా ఆలోచనలను, మాటలను, క్రియలను మీకు అంగీకారముగా ఉండేలాగున దీవించండి తండ్రి. మా జీవితకాలం అంతయు మీకు లోబడి జీవిస్తూ నిత్య నరకాగ్ని నుండి తప్పించబడిన వారమై మీ ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.